కూటమి హయాంలో ఏపీ అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి ఆటంకం కలిగించేందుకే జగన్ విశాఖ వచ్చారని ఆరోపించారు. కుట్రలతో అభివృద్ధిని ఆపలేరని హెచ్చరించారు. ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి వస్తుందని కొంతమంది అడుగుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎర్రబస్ వెళ్ళినటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకని. తర్వాత మధ్యాహ్నం వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఈగలు తోలుకుంటుంది, ఎక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న మాటలు ప్రజలందరూ కూడా గుర్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈయన 2017 ఆ ప్రాంతంలో వచ్చి మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఈరోజు వచ్చేసరికి ఆయన మేమే నిర్మాణం చేసాం, మేమే శంకుస్థాపన చేసాం, మేమే నిర్మాణం చేసామని ఒక భ్రమలో బతుకుతున్నారు. ఒక భ్రమలో మేము అన్నీ చేసింది చేయనట్టుగా ఏదో ఆ భ్రమలో ఉన్నారు. క్రెడిట్ చోరీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఎవరు చోరీ చేయరండి. ఆయన క్రెడిట్ కానీ ఎవరైనా చోరీ చేస్తే జైల్లో కూర్చుంటారు. క్రెడిట్ కొట్టేసాము అని చెప్తున్నటువంటి మహానుభావులే ఆ రోజు రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు కూడా రైతులు ల్యాండ్ ఇవ్వద్దు, మేము అధికారంకి వచ్చిన వెంటనే మీకు ల్యాండ్ మళ్ళీ తిరిగి ఇప్పిస్తాను, ఇక్కడ ఎయిర్పోర్ట్ అక్కర్లేదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే చేసామని చెప్పేసి కలబొల్లి మాటలు చెప్తున్నారు. ప్రజలందరూ